మితిమీరితే అమృతమూ విషమే. ఒక చిన్న పట్టణంలో కన్నన్ అనే బాలుడు నివసించేవాడు. అతనికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. లడ్డూలు, జిలేబీలు, చాక్లెట్లు, ఐస్ క్రీం ఏది కనిపించినా ఎక్కువగా తినేవాడు. తీపి తింటేనే సంతోషం అని అనుకునేవాడు. అమ్మ ఎంత చెప్పినా కొంచెం మాత్రమే తినాలి అని చెప్పినా కన్నన్ వినేవాడు కాదు. ఉదయం తీపి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తీపి, రాత్రి కూడా తీపి, ఇలా అతని అలవాటు మారిపోయింది. మొదట అతనికి చాలా ఆనందంగా అనిపించింది. కాని కొన్ని రోజులు గడిచాక అతనికి పళ్ల నొప్పి మొదలైంది. కడుపు నొప్పి, అలసట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. స్కూల్లో కూడా చదువుపై దృష్టి పెట్టలేకపోయాడు. ఒకరోజు తీవ్రమైన పళ్ల నొప్పితో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్, తీపి మంచిదే, కానీ ఎక్కువగా తింటే అది శరీరానికి హానికరం అవుతుంది అని చెప్పాడు. పళ్లలో వచ్చిన సమస్యలను కూడా చూపించాడు. అప్పుడు కన్నన్ తన తప్పు అర్థం చేసుకున్నాడు. అప్పటినుంచి తీపిని కొద్దిగా మాత్రమే తినడం మొదలుపెట్టాడు. పండ్లు, కూరగాయలు, పోషకాహారం తినేవాడు. క్రమంగా అతని ఆరోగ్యం మెరుగుపడింది. అతను సంతోషంగా, ఆరోగ్యంగా మారాడు. నీతి: మంచిదైనా అతిగా అయితే హానికరం అవుతుంది.